పెండింగ్ బిల్లుల సాధనకై మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. శాంతియుత మార్గంలో చలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టగా రాత్రికి రాత్రే వారందరినీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకే చలో అసెంబ్లీ అని చెప్పినా వినిపించుకోకుండా నిర్బంధించారు. సర్కారు నిర్బంధ కాండను మాజీ సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ అరెస్టులను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజా మాజీ సర్పంచులను గోస పెడుతోందని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల కుటుంబాలన్నీ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచుల పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గౌరవ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం ఉన్న అసెంబ్లీలో వెళ్తున్న ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రం అందజేస్తామని ఓ కార్యక్రమం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం అర్ధరాత్రి సర్పంచులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే న్యాయం అడిగితే అరెస్ట్లా, మాకు ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో అరెస్టులు ఉండయి. కానీ వీళ్ళు అరెస్ట్ చేసి మరి నిర్బంధించి ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద ఇవాళ అసెంబ్లీలో స్పష్టమైన ప్రభుత్వం ప్రకటన చేయాలని మేము తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా గౌరవ ఎమ్మెల్యేలు, మంత్రులు మరి అసెంబ్లీకి వెళుతున్న సందర్భంలో మేము ప్రజాప్రతినిధి సర్పంచులుగా మా యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి వారికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఈ వినతి పత్రం ఇవ్వాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, మంత్రులు కూడా మరి ఈరోజు చర్చ జరిపి మాకు రావాల్సినటువంటి బకాయి నిధులు ఏదైతే ఉన్నాయో మాకు మంజూరు చేయించే విధంగా మీరు చర్చ జరపాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, గుడ్ మార్నింగ్. చెప్పండి, పెండింగ్ బిల్లుల సాధనకై మాజీ సర్పంచులు పోరుబాట పట్టిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ సర్కార్ వారు ఎక్కడికక్కడ నిర్బంధాలు, రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్పంచుల పదవికాలం ముగిసి చాలా రోజులు అవుతుంది. అప్పటి నుంచి కూడా వారంతా కూడా వారికి సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాలుగా వారు పోరాటం చేశారు. అనేక మంది అంటే ప్రతిపక్ష నాయకులతో పాటు అనేక మంది నాయకులను కూడా కలిసి వారు విన్నవించుకున్నారు. మంత్రులను సైతం కలిసి వారు విన్నవించుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా ఉంది. అనేక సందర్భాల్లో వారి తరఫున పోరాటం కూడా చేసింది. అయితే వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సమావేశాల్లో చర్చించి దానికి సంబంధించి అమెండ్మెంట్ కూడా చేస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఈ తాజా మాజీ సర్పంచ్ అంతా కూడా పోరుబాట పట్టారు. చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అక్కడ కలిసి విన్నవించుకొని వారి నుంచి మాకు వచ్చే పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా సాధించుకుంటామని చెప్పిన నేపథ్యంలో వారు ఇప్పుడు కూడా కనుగరించకపోగా వాళ్ళ ఎక్కడికక్కడ నైట్ నుంచి అర్ధరాత్రి నుంచేలే సర్పంచులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య సైతం ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసేది. అయినప్పటికీ కూడా మేము చెలో అసెంబ్లీ ముట్టడిస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీకి మేము విన్నవించుకుంటాం, అసెంబ్లీలో మా బోర్డు విన్నవించుకుంటాం, అక్కడ ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారందరినీ కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం, మా పెండింగ్ బిల్లులు రావాల్సిన బకాయిలు వాళ్ళ పేరుకుపోయినాయి, వాళ్ళ మాకు రోజుల కొద్ది కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు కూడా వారు చెప్పారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారు పోరాటం చేస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్ సైతం వారు కలిసి విన్నవించుకున్నారు. రానున్న ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా మా బిల్లులపై ఒక సానుకూల దృక్పథంతోనైనా మాకు ఇవ్వాలి. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇలా గ్రామ పంచాయతీ పాలన కొనసాగుతుంది. ఇవాళ సర్పంచులు లేరు, కార్యదర్శులకు బిల్లులు లేవు, ఇవన్నీ ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఇవాళ ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులను ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇవాళ చాలా మంది సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి అనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ అరెస్టులతో పాటు హౌస్ అరెస్టు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళకు దాదాపు 600 పైసలు కోట్లు వాళ్ళ పెండింగ్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా చెల్లించాలి. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ కూడా ఇంకా బిల్లులు చెల్లించకపోవడం ఇది దురదృష్టకరం అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. గత ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు అణచివేయడమేనా, ప్రజాపాలన అంటే ప్రతినిధులను నిర్బంధించడమేనా అని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ చాలా మంది సర్పంచులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో పాటు ఎక్కడికక్కడ హైదరాబాద్ కు వస్తున్న సర్పంచులను అరెస్ట్ చేస్తున్న తీరు ఏమైన చర్య అని చెప్పేసి కూడా సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య ఖండించారు. కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాం, మేము ఎట్టి బస్సు అసెంబ్లీ ముట్టడిస్తాం, మేము అక్కడ అసెంబ్లీకి ఇస్తే మేము విన్నవించుకుంటామని చెప్పేసి తెగ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించి గ్రామ పంచాయతీ పాలనను మరింత ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన విధంగా మరొకసారి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు ఇక్కడ పడికేసింది అంత పారిశుద్ధ్యం పడికేసింది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఈ చెలో అసెంబ్లీ నేపథ్యంలో సర్పంచులు మాత్రం ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.